మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి ఇక్కడ వృషభ రాశి అంటేనే కొంత మాటలతో పోగొట్టుకునేటువంటి వారు. అంటే వీరితో మనం మాట్లాడాలి, ఎక్కువగా కూడా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క వా అక్షరం మీద ఉండేటువంటి వారు. కనుక వా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారు చెప్పిందే మనం కరెక్ట్ అనాలి. వారితో మనము ఎట్టి కోశాన కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, చెయ్యొద్దు, గుర్తుంచుకోండి. మరి అలా అని చెప్పి ఎప్పుడు ఇలాగే ఉండాలంటే తప్పదు. కనుక మరి ఈ యొక్క వృషభ రాశి వారికి లగ్నంలోనే గురుగ్రహం రావడం జరిగింది. మరి గురువు ఉండడం చేత వీరికి ఎట్లా ఉంటుందంటే, ఏదైనా కూడా అబ్రాడు అంటే ఒకరి మీద ప్రేమ కలిగిందనుకోండి, ఇంకా ఎక్కువ ప్రేమ చూపెట్టడం, ఎవరి మీదనైనా కోపం వచ్చిందనుకోండి ఇంకెక్కువ కోపం చూపెట్టడం, ఎవరి మీదనైనా అభిమానం కలిగిందనుకోండి తట్టుకోలేము, పొగిడినా ఎక్కువ పొగుడుతారు. కొంత నోరు అదుపులో పెట్టుకుంటేనే వీరు ఈ నెలలో బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే లగ్నంలో మీ లగ్నంలోనే గురుగ్రహం ఉంది కనుక కొంత ఈగో ఫీలింగు, అదేవిధంగా కొంత కోపము, అదేవిధంగా కొంచెము ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూడండి, పేరు అంటున్నానని కాదు కానీ ఇప్పుడు వేణు స్వామి కావచ్చును, వీణా వాణి కావచ్చును, వీరందరి కూడా వాక్షరం మీదనే ఉంది. వీరి జాతకాలు తెలిసినా తెలియకున్నా వృషభ రాశి కిందకే తీసుకోవాలి ఉదాహరణకు. ఎందుకంటే ఫలానా వ్యక్తి ఫలానాగా పేరు గల వ్యక్తి అని మాత్రమే తెలుసు మనకు, కానీ ఫలానా వ్యక్తి ఫలానా రాశి ఫలానా నక్షత్రం అని తెలియదు కదా. కనుక యూనివర్స్ అనేది అదే తీసుకుంటుంది. కనుక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు. కనుక ఇలాంటి సిచ్యువేషన్స్, జాబ్ వస్తుంది ఖచ్చితంగా అనేటువంటిది కానీ రావచ్చును, మీకు రాదని కాదు, కానీ చెప్పకండి. నలుగురికి చెప్పడం వల్ల కూడా నెగిటివ్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా కూడా. కనుక ఈ యొక్క వృషభ రాశి వారు కొంత కోపాన్ని తక్కువ చేసుకొని ఉండండి. ఎవరైతే వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వృషభ రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వృషభ రాశి వారు కూడా అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. వృషభ రాశి వారికి
కొందరికి దైవానికి సంబంధించినటువంటి బలం పెరిగితే మరి కొందరికి డౌన్ఫాల్ అయింది. ఎందుకు అంటే మీ జాతకంలో గురుగ్రహము మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న గురువు రాహు కలిసి ఉన్న మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ లగ్నాదు మీకు గురువు ఉన్నట్టయితే లక్ష దోషాలైనా కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది మీకు ఇవాళ చాలా గడ్డు కాలంగా ఉంది. ఎందుకంటే సొంత అన్నదమ్ములతో గొడవలు, లేదా అన్నదమ్ముల పిల్లలతో అయినా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి కావచ్చును, బంగారం కుదబెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును, ల్యాండ్ ఏదైతే ఉందో అది అమ్మకానికి పెడితే ఎవరు కూడా కొనని పరిస్థితి కావచ్చును. 1, 2 కాదు, చాలా సమస్యలలో ఉన్నారు. ఎందుకు అంటే లగ్నాత్ గురువు రావడం వల్ల జాబ్ రిలేటెడ్ కూడా ఇక జాబ్ వస్తుంది అనేటువంటి ఈ యొక్క కోరిక మీదనే ఉండడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా చూసుకోండి. మరి వృషభ రాశి వారికి శని అద్భుతంగా ఉండడం జరిగింది. వీరికి కనుక ఎలా ఉంటుందంటే వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఆదాయము, వ్యాపారమందు అభివృద్ధి, శత్రువులపై జయము ఉంది. ఇక్కడ సహాయ సంపత్తులు ఉన్నవి, ఏ పని చేసినా కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. వృత్తిలో చక్కటి గౌరవం ఉంది. విద్యా ఉద్యోగాలలో లాభాలు, ఇంటి యందు ఆదరణ, వినోద విలాస కార్యక్రమాలకు వస్తు సేకరణ, తీపి పదార్థాలు ఎక్కువగా కూడా తినడం కానీ మీ ముందుకు రావడం కానీ జరుగుతూ ఉంటవి. అప్రయత్నంగానే కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత ధనము పొదుపు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నవి, కానీ గురువు వల్ల జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. కొంచెం దయచేసి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తాడు ఇక్కడ, అది మాత్రం గుర్తుంచుకోండి. దీనివల్ల కొంత అపజయాలు, కృంగిపోవడము, మీకు మీద బాధపడము ఇవన్నీ ఉంటవి. కనుక కుటుంబంతో కలిసి దేవతార్చన పూజలు చేయడము కానీ, లేదా ఒక కారు కొనుక్కోవాలి కానీ, లేదా ఒక బైక్ కొనుక్కోవాలి అని కానీ, ఎవరికో ఉంది నాకెందుకు లేదు అని ఇలా మీకు మీరే కొంత ఈగో ఫీలింగ్కి వెళ్ళి రాత్రే కారు పట్టుకొని వచ్చేటువంటి పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ జాతకంలో గురుగ్రహం కనుక బాగా లేకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, వినరా? కనుక మీకు సంబంధించి తప్పకుండా కూడా 5వ నెంబరు, అదేవిధంగా సుమారుగా కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశికి ఓన్లీ 5 డేట్స్లో మీరు ఎక్కడికి ప్రయాణం చేసినా 5వ తారీఖు కానీ, ఈ యొక్క మనకు 14వ తారీఖు కానీ, అదేవిధంగా 23వ తారీఖు కానీ మీకు ఈ నెలలో ఎంతో కలిసి వచ్చేటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. కనుక మీ జాతకంలో చక్కగా గురువు బాగుంటే మాత్రము ఈ విధంగా మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. కనుక కొంత చూసుకొని ముందుకు వెళ్ళండి. ప్రతి గురువారం కూడా ఏదో ఒక దానం అయితే బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.